ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలోని గవర్నమెంట్ వైద్యులపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డ్యూటీకి గైర్హాజరైన 94 మంది వైద్యులపై సస్పెన్షన్ వేటు పడింది. షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో 88 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాగా 6 అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు విధులకు హాజరు కాకపోవడంపై పెరుగుతున్న ఫిర్యాదుల కారణంగా ఆరోగ్య శాఖ కొరడా జొలిపించింది. జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో దీర్ఘకాలికంగా డుమ్మా కొట్టిన వైద్యులపై చర్యలు తీసుకుంది. డ్యూటీ సమయంలో ప్రైవేట్ క్లినిక్లలో సేవలు అందిస్తున్నారన్న ఆరోపణలపై కూడా విచారణ ప్రారంభించారు ఉన్నతాధికారులు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా మరికొందరిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది సర్కార్. ఇకపై బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించుకుంది.